వెంకటేష్ మామని అడుగమ్మా, నా కోసం నేను ఇప్పుడు 10th నెక్స్ట్ ఇయర్ 10th వచ్చింది. ఇప్పుడు 10th అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, నాకు స్కిల్ ఎలా వస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి? ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్తో ఉండాలి. ముందలుగా యువగలం పాదయాత్ర నేను తెలుసుకుంది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా, కరికులం బలోపేతం చేయాలి. నాకు అర్థం ఉంది ఏంటంటే 4 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు అమీర్పేట్కి వెళ్ళి నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది. అంటే 4 సంవత్సరాల్లో నేర్చుకుంది 4 నెలలట్టు నేర్చుకుంటున్నారు. సో ముందల కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికలే కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బట్ దానికి ప్యారలల్గా దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం నేను ఇక్కడికి వెళ్ళా, దుగ్గిరాలకి వెళ్ళా. ఇక్కడ కుర్రోడు వచ్చి ఒక మాట చెప్పాడు, చాలా బాధేసింది. అతను మన ఫిజిక్స్లో బ్యాచిలర్స్ చేశాడు, ఫిజిక్స్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రిక్షా దొక్కుంటున్నాడు. అతను చెప్తే నిజంగానే బాధేసింది నాకు. అంటే అంత పై చదువులు చదివిన వ్యక్తి ఏకంగా ఈరోజు ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి ఈరోజు రిక్షా దొక్కుతున్నాడా అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది అని బాధగలిగింది. సో అప్రోపరేట్ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడు అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్న చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సింగులర్ ఫోకస్ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ జస్ట్ బి వైట్ కాలర్ జాబ్స్. వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ కాలర్ జాబ్స్, వీ హ్యావ్ టు క్రియేట్ కటింగ్ ఎడ్జ్ జాబ్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అదర్ ఎకో సిస్టమ్ జాబ్స్. అప్పుడే అన్ని ఆర్ట్స్ కానీ సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవన్నీ చదువుకున్న పిల్లలకి రేపు ఉద్యోగాలు ఉపాధి అనేది వస్తుంది, వాళ్ళకు కెరియర్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ అవర్ ఎజెండా. థ్యాంక్ యూ. కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. మా బోటోళ్ళు ఇక్కడ జాబ్ చేసుకుంటాకి ఛాన్స్ లేదన్న, లేక ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నాం. మా భార్య బిడ్డల్ని ఇక్కడే వదిలేసేసి అక్కడికి వెళ్ళి బతుకుతున్నాం అన్న. రేపు మన గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మంచి ఇండస్ట్రియల్ తీసుకొస్తే మేము మా భార్య బిడ్డలను వదిలేసి మా భార్య బిడ్డలను ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేసుకుని ఇక్కడే వాళ్ళతో జీవనం సాగించడానికి అవకాశం ఉండేలాగా చూడాలని మేము కోరుకుంటున్నానన్నా. ఇంకోటి ఏంటంటన్నా, నేను అక్కడ కష్టపడి కొంచెం మనీ సేవ్ చేసుకుని ఇక్కడ అమరావతిలో ఒక 3 సెంటు ఇల్లు కొనుక్కున్నానన్నా, మన రాజధాని అవుతుందని. ఆ రాజధాని కాడ లేకుండా పోయింది. ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత దానికి పట్టా రాలేదన్నా, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. జస్ట్ ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు మాకు, అంతేను. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాలకు కొంచెం మన పట్టా వచ్చేటట్టుగా కొంచెం మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా. ఇంతేనన్నా. జై తెలుగుదేశం. మీరు అన్నట్టు చాలా మంది కూడా ఇట్లా రాజధాని ప్రాంతంలో స్థలాలు కొనుక్కున్నారు. వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం. అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అయిన ఉంటుంది. అది తప్పనిసరిగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా పరిశ్రమలు మీరు చెప్పారు. నేను ఆల్రెడీ గోల్డ్ రిలేటెడ్ ఒక విజన్ చెప్పాను. అట్లా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే శాశ్వతంగా ఇక్కడ మనం ముందరికి వెళ్తాం.